హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. సో అదేంటంటే ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇవాళ మనకి బేసికల్గా ఎట్లుంటుంది అంటే ఒక చిన్న మనకి ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ చూసినప్పుడు కొంచెం డౌట్స్ అనేవి ఉండేది, బట్ అది చూసిన తర్వాత మనకి క్లారిటీ అనేది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మనం పెద్ద భయపడవలసిన పని ఏం లేదు. ఇదంతా కూడా మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటా ఉంటుంది. మనకు టెన్సెస్ అనేవి వచ్చినాయి అనుకో, దెన్ డెఫినెట్గా మనం ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ని ఏ విధంగా చేంజ్ చేయాలో కూడా మనకు తెలుస్తుంది. డైరెక్ట్ స్పీచ్ అంటున్నాం, ఇండైరెక్ట్ స్పీచ్ అంటున్నాం. అసలు ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? ఓకే, చూద్దాం. డైరెక్ట్ స్పీచ్ అంటే మనం ఇక్కడ ఒకరి మాటలు అంటే వేరే పర్సన్ యొక్క మాటలు అనేది స్పీచ్ అనేది మనం ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ చేసినాం అనుకో, అది మనకి ఏమవుతుంది? డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. అది మనం ఇండైరెక్ట్ స్పీచ్ అనుకో, ఏం చేస్తాం అక్కడ? వేరే క్యాండిడేట్ అంటే ఇంకొక పర్సన్ యొక్క వర్డ్స్ అనేవి స్పీచ్ అనేది తీసుకొచ్చి మనం వేరే వాళ్ళకి చెప్పినట్టయితే అక్కడ మనకి ఏమవుతుందంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పేసి మనం ఇక్కడ అంటున్నాం. అంతే, డైరెక్ట్ స్పీచ్ అంటేనేమో డైరెక్ట్గా మనం స్పీచ్ అనేది మాట్లాడడం, అది మనకు డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. ఇండైరెక్ట్ అంటే ఏంటి? వేరే క్యాండిడేట్ యొక్క వర్డ్స్ అనేవి మనం ఇక్కడ తీసుకొచ్చి వేరే వాళ్ళకి చెప్పినట్టయితే అక్కడ మనకి ఏమవుతుందంటే ఇండైరెక్ట్ స్పీచ్ అనేది అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి సంబడి వేరే వాళ్ళు చెప్తుంటే మనం వింటున్నాం కాబట్టి అక్కడ ఏమవుతుంది? ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. డైరెక్ట్ అంటే ఫేస్ టు ఫేస్ నుండి మనం వింటుంటే అది మనకి ఏమవుతుందంటే డైరెక్ట్ స్పీచ్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే నీడ్ నాట్ టు వరీ. ఐ గివ్ యూ అ సింపుల్ అండ్ ఈజీ ట్రిక్స్ హౌ వీ కెన్ సాల్వ్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఏ విధంగా మనం ఇది నేర్చుకోవచ్చు, ఒకవేళ మనకి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా ఏ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చో ఇక్కడ నేను అన్నీ నేర్పిస్తూ ఉంటాను. బట్ ఈరోజు మాత్రం ఒక జనరల్ ఇంట్రడక్షన్ ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ టాపిక్ అనేది ఏంటి? ఇక్కడ మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ దాని నుంచి మనం ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది ఇస్తున్నాం ఇవాళ. ఓకే, సో ఇందులో ఏం చేస్తున్నాను, ఇక్కడ మనకి స్పీచ్ అనే వర్డ్కి మనం ఇక్కడ చూస్తున్నాం. స్పీచ్ మీన్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఏదైనా మనం స్పీచ్ ఇవ్వాలంటే మనం మాట్లాడాలంటే మనకి ఏం ఉండాలి? ఫస్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేది ఉండాలి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనం ఇక్కడ కంబైన్ చేసి చేయమంటున్నాం. మనం దాన్ని ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కంబైన్ చేసి మనం ఇక్కడ దీన్ని స్పీచ్ అని చెప్పేసి మనం అంటాం. ఓకే, మరి ఇప్పుడు ఈ స్పీచ్ అనేది మనకు ఎన్ని టైప్స్గా డివైడ్ అయ్యింది? ఓకే, స్పీచ్ అనేది మన ఇక్కడ ఎన్ని టైప్స్గా డివైడ్ అయ్యింది? ఇక్కడ మనం చూస్తే స్పీచ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అని చెప్పేసి అంటున్నాం. స్పీచ్ అనేది ఎన్ని టైప్స్ డివైడ్ అయ్యిందంట? 2 టైప్స్ ఇక్కడ మనకి స్పీచ్ అనేది డివైడ్ అయ్యిందంట. సో అక్కడ మనకి 2 టైప్స్ అంటే మరి ఈ 2 టైప్స్ అనేవి ఏంటి? అవి 2 టైప్స్ అనేవి ఇక్కడ మనకి ఆల్రెడీ ఉంది. ఏంటది? ఒకటేమో ఇక్కడ వచ్చేసి మనం డైరెక్ట్ స్పీచ్ అంటున్నాం, ఇంకోటేమో మనకు వచ్చేసి అక్కడ హెడ్డింగ్లో కూడా ఉంది ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, మరి ఇప్పుడు ఈ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పిన బట్ అయినా కూడా మనం డెఫినేషన్ పరంగా వెళ్దాం. సో డైరెక్ట్ స్పీచ్ ఈజ్ సేయింగ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఏ పర్సన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఏ పర్సన్ అని చెప్పేసి అంటాము. అంటే వేరే పర్సన్ యొక్క వర్డ్స్ అని మనం యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ చేసినట్టయితే అప్పుడు మనకి ఏమవుతుంది? అది మనకు డైరెక్ట్ స్పీచ్ అని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఎగ్జాక్ట్ వర్డ్స్ మనం రిపీట్ చేస్తే డైరెక్ట్ స్పీచ్. అదే మనం ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో చూస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఏం చేస్తున్నాం అంటే సేయింగ్ ద వర్డ్స్ ఆఫ్ అనదర్ పర్సన్. చూసాం మీరు? సేయింగ్ ద వర్డ్స్ ఆఫ్ అనదర్ పర్సన్. ఓకే, ఇక్కడ మనం వర్డ్స్ ఆఫ్ ఏ పర్సన్ అని చెప్పేసి అంటున్నాం, ఇక్కడేమో సేయింగ్ ద వర్డ్స్ ఆఫ్ అనదర్ పర్సన్. వేరే పర్సన్ యొక్క వర్డ్స్ స్పీచ్ అనేది తీసుకొచ్చి మనం ఇంకొక క్యాండిడేట్కి చెప్పినట్టు దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, డైరెక్ట్ అంటే సేయింగ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఏ పర్సన్. ఇండైరెక్ట్ అంటే ఏం చేస్తున్నాం? మనం వేరే పర్సన్ యొక్క స్పీచ్ తీసుకొచ్చి మనం ఇంకొక క్యాండిడేట్కి చెప్పినట్టు అవుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది? అది మనకు ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో ఇక్కడ మనకి అంటే ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి వెళ్ళినప్పుడు మనకి 2 వర్డ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ 2 వర్డ్స్ అనేది ఏంటంటే ఒకటి రిపోర్టింగ్ అండ్ రిపోర్టెడ్. మనం చూస్తూ ఉంటాము సెంటెన్స్లో ఒకటేమో ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి వచ్చేసి మనకి ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటాయి, ఒక సెట్ వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ ద ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటాయి. సో ఓకే, సో ఈ 2 పార్ట్స్ మనం ఏ విధంగా అంటాం? సో అందులో మనకు ఒకటి వచ్చేసేమో రిపోర్టింగ్ స్పీచ్, ఇంకొకటేమో రిపోర్టెడ్ స్పీచ్. ఆ ఇన్వర్టెడ్ కామర్స్లో మనకి ఏదైతే బయట ఉందో దాన్ని మనం ఇక్కడ రిపోర్టింగ్ స్పీచ్ అంటాం. అదే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉందనుకో దాన్ని మనం ఏమంటాం అంటే రిపోర్టెడ్ స్పీచ్ అని చెప్పేసి మనం
రిపోర్టెడ్ వర్బ్ అని చెప్పేసి మనం అంటుంటాం. ఇక్కడ చూద్దాం మనం. అయితే ఈ రిపోర్టింగ్ అండ్ రిపోర్టెడ్ వర్బ్కి డిఫరెన్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. ఓకే, రిపోర్టింగ్ అండ్ రిపోర్టెడ్ వర్బ్కి డిఫరెన్స్ అనేది ఏంటి ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఒక సెంటెన్స్ రాస్తుంది ఇక్కడ. టామ్ సెడ్ ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్. ఏమంటుంది ఇక్కడ? టామ్ సెడ్ ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్. ఇగో మనం ఇక్కడ మరి మనకు డిఫరెన్స్ కావాలి కదా, రిపోర్టింగ్కి రిపోర్టెడ్ వర్బ్కి మనకి డిఫరెన్స్ కావాలి. సో ఇప్పుడు మనం దేన్ని మనం రిపోర్టింగ్ అంటాం, దేన్ని మనం రిపోర్టెడ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ పార్ట్ అంటే టామ్ సెడ్, ఇది మనకు అవుట్ ఆఫ్ ద ఇన్వర్టెడ్ కామర్స్ ఉంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఏమంటున్నాం, టామ్ సెడ్ అనేది మనం ఏమంటున్నాం అంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రిపోర్టింగ్ వర్బ్. ఓకే, ఆ ఫస్ట్ బిగినింగ్లో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ మనకి ఏదైతే అవుట్ ఆఫ్ ద ఇన్వర్టెడ్ కామర్స్లో ఉందో, ఇక్కడ చూడండి అవుట్ ఆఫ్ ద ఇన్వర్టెడ్ కామర్స్లో ఉందో దాన్ని మనం ఏమంటున్నాం, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రిపోర్టింగ్ వర్బ్. అదే మనకి ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది అనుకున్నాం. ఇప్పుడు మనకి ఇదంతా కూడా ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ అనేది మనకి ఇదంతా కూడా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది. సో ఇప్పుడు మనకి ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే రిపోర్టెడ్ వర్బ్ అని చెప్పేసి అంటుంటాం. రిపోర్టెడ్ వర్బ్ అని చెప్పేసి మనం అంటుంటాం. వెరీ సింపుల్. ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ కామర్స్ లేకుండా ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఏదైతే ఉందో దాన్ని మనం రిపోర్టింగ్ వర్బ్ అని చెప్పేసి అంటున్నాం. ఏదైతే మనకి ఇన్వర్టెడ్ కామర్స్లో వస్తుందో దాన్ని మనం ఇక్కడ రిపోర్టెడ్ వర్బ్ అని చెప్పేసి అంటున్నాం. ఇది ఇక్కడ రాష్ట్రం చూడండి, ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్. ఇది మనకి ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది అండ్ దీన్ని మనం ఏమంటున్నాం, రిపోర్టెడ్ వర్బ్ అని చెప్పేసి అంటున్నాం. అంటే అది మనకి ఇన్వర్టెడ్ కామర్స్లో ఉందంటే రిపోర్టెడ్ వర్బ్, ఇన్వర్టెడ్ కామర్స్లో లేకపోతే అది మనకు రిపోర్టింగ్ వర్బ్ అవుతుంది. అంతే మన డిఫరెన్స్. ఓకే, అదే మన డిఫరెన్స్ అంటున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టెడ్ వర్బ్. రిపోర్టింగ్ వర్బ్ అనేది మనకు సెంటెన్స్ బిగినింగ్లో వస్తుంది, రిపోర్టెడ్ వర్బ్ అనేది మనకి ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్, అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నదంతా కూడా మనకి రిపోర్టెడ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తాం ఇక్కడ ఏంటంటే we get reporting verb at the beginning. ఓకే, మనకి రిపోర్టింగ్ వర్బ్ అనేది బిగినింగ్లో వస్తుంది. ఇక్కడ మనకి రిపోర్టింగ్ వర్బ్ అనేది చూస్తే ఇక్కడ మనకి సెంటెన్స్ బిగినింగ్లో ఉంది. ఓకే, అండ్ రిపోర్టెడ్ వర్బ్ ఎట్ ది ఎండ్. ఇక్కడ మనకి రిపోర్టింగ్ వర్బ్ ఎక్కడ వస్తుంది, మనకు ఎండ్ వస్తుంది. అంటే ఇది మనకు ఫస్ట్ పార్ట్ అనుకుంటే ఇది మనకి సెకండ్ పార్ట్ కదా. సో అప్పుడు మనకి ఏమంటుండు, ఇది మనకు రిపోర్టింగ్ వర్బ్ అనేది బిగినింగ్లో వచ్చింది కాబట్టి రిపోర్టెడ్ వర్బ్ అనేది మనకి ఎండ్లో రావాలి. అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నది నెక్స్ట్ రావాలి, అది మనకు ఎండ్ పార్ట్. ఓకే, అయితే కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే అది మనకు రివర్స్ కూడా కావచ్చు. ఎట్లా అంటే రిపోర్టింగ్ వర్బ్ ఏమో ఎండ్లో వచ్చేసి రిపోర్టెడ్ వర్బ్ వచ్చేసి ముందు ఉండవచ్చు, అది కూడా మనకి ప్రాపరే. అదే మనకి సెంటెన్స్ అనేది కొన్నిసార్లు ఈ విధంగా కూడా ఇస్తూ ఉంటాడు. రిపోర్టెడ్ వర్బ్ ముందు తీసుకొస్తాడు, రిపోర్టింగ్ వర్బ్ అనేది ఎండ్లో తీసుకొస్తాడు. నథింగ్ టు కన్ఫ్యూజ్. అక్కడ మనకి ఏదైతే ఇన్వర్టెడ్ కామర్స్ ఉందో అది మనకి రిపోర్టెడ్ వర్బ్ అవుతుంది. ఆ ఇన్వర్టెడ్ కామర్స్ కాకుండా నార్మల్గా బయట ఉంటే అది మనకి ఏమవుతుందంటే రిపోర్టింగ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు ఏ మూవీ. ఏమంటుంది ఇక్కడ, ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు ఏ మూవీ అనేది మనకు బేసికల్గా ఒక స్టేట్మెంట్. కానీ దీన్ని మనం రివర్స్ కూడా రాయొచ్చు. ఎట్లా, ఇప్పుడు మనకి ఇక్కడ ఇది మనకు రిపోర్టింగ్ వర్బ్ అయితే ఇది మనకు రిపోర్టెడ్ వర్బ్గా ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రివర్స్ రాస్తున్నాం. రివర్స్ ఏం చేస్తున్నా, ఐఎమ్ గోయింగ్ టు ఏ మూవీ. ఇది మనకి ఏంటిది ఇప్పుడు, ఇది అంతా కూడా మనకి రిపోర్టెడ్ వర్బ్. ఇదంతా కూడా మనకి ఏంటంటే రిపోర్టెడ్ వర్బ్. ఇక దీన్ని ఎన్ని తర్వాత మనకి ఏమొచ్చింది, ఈ సెడ్. ఎవరు ఇప్పుడు, ఓకే, ఈ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు ఏ మూవీ. సో ఇక్కడ మనకి ప్రాపర్ ఉంది. ఇక్కడ మన రిపోర్టింగ్ వర్బ్ తర్వాతనే రిపోర్టెడ్ వర్బ్ ఉంది. కానీ ఇక్కడ ఏం చేసిండు, నెక్స్ట్ సెంటెన్స్లో ఫస్ట్ రిపోర్టెడ్ వర్బ్ యూజ్ చేసి తర్వాతకి మన రిపోర్టింగ్ వర్బ్ అనేది ఇచ్చింది ఇక్కడ. ఓకే, నథింగ్ టు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు అక్కడ మనకి. Remember, whenever the statement is in the inverted commas, that will be a reported verb. Out of the inverted commas లో ఉన్నట్టయితే అది మనకి ఏమవుతుంది, రిపోర్టింగ్ వర్బ్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ అబౌట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. అండ్ ఫర్దర్ నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ఒక్కొక్క టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ మనం ఏ విధంగా చేంజ్ చేస్తాం, అది ఏ ప్రాసెస్లో మనం చేంజ్ అవుతూ ఉంటుంది, టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది అని చెప్పేసి మనం డిఫరెంట్ టెన్సెస్ అన్నీ కూడా మనం డీటెయిల్గా discussion అనేది చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడే అండ్ ఆల్ ది బెస్ట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.